నమస్తే. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రధానంగా నిరుద్యోగులకి సంబంధించి నిన్నగాక మొన్న అశోక్ సార్ అయితే నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలోనే నిన్న కూడా దీక్ష కూడా విరమించిన పరిస్థితి ఉంది. దీని వెనకాల మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. దీని వెనకాల మొత్తం నిరుద్యోగులు మొత్తం బకరా చేశారంటూ కూడా ఉస్మానియాకి సంబంధించిన విద్యార్థులంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నమస్తే. ముఖ్యంగా అశోక్ సార్కి సంబంధించి అశోక్ సారు నిరాహార దీక్షకున్నాడు, చేసిండు. తర్వాత దీక్ష కూడా విరమించిండు. అసలు దీనికి సంబంధించి మీరు ఇంతసేపు అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. అసలు నేను అనుచిత వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదు. నేను ఉన్నది ఉన్నట్టు ఇవాళ నిజాలు మాట్లాడుకోవాలి. మనం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. మరి అన్యాయం చేస్తున్న వ్యక్తి ఎవరన్నట్టు నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మ గౌరవాన్ని తీసే విధంగా తెలంగాణలో నిరుద్యోగులని బక్రా చేసిన వ్యక్తి ఈ అశోక్ సార్ కనిపిస్తా ఉన్నారన్న మనకు. ఎప్పుడైతే గ్రూప్ 1 అనేటువంటిది సింగిల్ బెంచ్ అనేటువంటిది ఎప్పుడైతే ఇచ్చిందో అప్పుడు అనేటువంటి గ్రూప్ 1 ని డైవర్ట్ చేయడానికే అమర నిరాహార దీక్ష రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పొంగులెట్టి శ్రీనివాస్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అశోక్ సార్ ని రంగంలోకి దింపిండ్రు. ఇది వాస్తవం, ఇది నిజం. నేను ఎందుకు అంటున్నా అంటే గ్రూప్ 1 ని డైవర్ట్ చేసిన తర్వాత ఎలాగైనా సరే ఇప్పుడు దాకా గ్రూప్ 1 ని 3 లక్షల మంది నిరుద్యోగులు రాసిండ్రు. ప్రిలిమ్స్ అనేటువంటి 21,000 మంది రాసిండ్రు అనేటువంటిది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చాలా తీరని. ఇప్పుడు భూపాలపల్లిలో 475 మార్కులు ఒకటి రజాకర్ల బిడ్డకు వచ్చింది, ఆయనకు ఉద్యోగం రాలేదు. అంటే కేవలం ఏ విధంగా అయితే గ్రూప్ 1 ఇవ్వాలి కాబట్టి అశోక్ సార్ కు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉన్నది. ఎందుకంటే చెప్పడానికి నిరుద్యోగులకు వచ్చేసి నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నా నాకు రేవంత్ రెడ్డి పైన నేను యుద్ధం చేస్తా అంటాడు. మరి ఇదే అశోక్ సార్ ఏమన్నాడు, 50,000 ఉద్యోగాలు లేకపోతే నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చుడో అశోక్ సార్ చచ్చుడో అని చెప్పిండు. మరి 50,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి ఇవాళ చావడం ఎటు పోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది సింగిల్ బెంచ్ ఎప్పుడైతే గ్రూప్ 1 గురించి ఇచ్చారో ఆ రోజు తెల్లారే నేను అమర నిరాహార దీక్ష కూర్చుంటున్నానని నిరుద్యోగుల్ని డైవర్ట్ చేసిన దానికి ప్రధానమైన కారణం. రెండోది ఏంటంటే ఎలాగైనా సరే మేము గ్రూప్ 1 అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం, డివిజనల్ బెంచ్ కి వెళ్ళిన తర్వాత కూడా ఆ కోర్టులో వెళ్ళిన తర్వాత మేము ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా వనస్థలిపురం నుంచి డైరెక్ట్ గా అనేటువంటి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళిండు. అక్కడ ఏం చేసిండు, మేము ఖచ్చితంగా విరమించను, మరి నిజంగా నువ్వు అమర నిరాహార దీక్ష చేయాలనుకుంటే గ్రూప్ 1 అభ్యర్థుల గురించి చేయి, వాళ్ళకు న్యాయం జరగదని గురించి చేయి, జీవో 29 రద్దు గురించి నువ్వు అమర నిరాహార దీక్ష చేయి. కానీ ఎక్కడ కూడా గ్రూప్ 1 గురించి మాట్లాడలేదు, ఎక్కడ కూడా జీవో 29 గురించి మాట్లాడలేదు. కేవలమైన మాట్లాడింది 50,000 ఉద్యోగాలు అంటాడు, కొన్నిసార్లు ఏమో మాట్లాడకుండా ఉంటాడు. మరి మేమేమంటున్నామంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా 27వ తారీఖు నాడు ఈ రోజు ఖచ్చితంగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్న తర్వాత 26వ తారీఖు నాడు అనేటువంటిది ఎందుకు అమర నిరాహార దీక్ష ఎందుకు విరమించినో, ఎవరి కోసం అమర నిరాహార దీక్ష చేసినో, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కోసం అమర నిరాహార దీక్ష చేసినావా, కాంగ్రెస్ ప్రభుత్వం లాభం కోసం అమర నిరాహార దీక్ష చేసినావా, ఎవరి కోసం విరమించుకున్నావు? కేవలం నువ్వు విరమించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కోసం. ఎక్కడికక్కడ గ్రూప్ 1 డైవర్ట్ అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడుకునే సందర్భంలో అపాయింట్మెంట్ ఇస్తున్న తర్వాత 20వ తరగతి అమర నిరాహార దీక్ష విరమించుకొని ఇవాళ బయటకు వచ్చి 12 రోజులు అమర నిరాహార దీక్ష చేసిండు. నేనే ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 రోజులు ఏం తినకుండా అమర నిరాహార దీక్ష చేసిన అనుకో, మీతో మాట్లాడగలుగుతానా, మిమ్మల్ని చూడగలుగుతానా, మీతో నేను కనీసం నాకు ఏదైనా సోయి ఉంటుందా? ఏముండదు కదా. నిరాహార దీక్ష కాదు అని మీరు అంటున్నారా? నిరాహార దీక్ష కాదు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఆడుతున్న డ్రామాలో ఈయనది ఒక డ్రామా. ఇది కాంగ్రెస్ ఆడిపిస్తున్న డ్రామా. మరి ఎందుకు నిరుద్యోగులు రాలేదు మరి నీ కాడికి? మరి ఎందుకు అన్నటువంటి నువ్వు కేటీఆర్ కూడా ఇచ్చినావు కదా, నేను అమర నిరాహార దీక్ష చేస్తున్నా, నువ్వు వచ్చి పరామర్శించని చెప్పిన. మరి కేటీఆర్ ఎందుకు రాలేదు? పక్క ప్రణాళిక కేటీఆర్ కూడా తెలుసు, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న డ్రామా అని తెలుసు కాబట్టి ఎవరు స్పందించలేదు. డబ్బులు ఇచ్చుకొని అక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి డబ్బులు ఇప్పించుకొని పోరాగాలను రప్పించుకొని, అదే సెంట్రల్ లైబ్రరీ నుంచి డబ్బులు ఇచ్చుకొని రప్పించుకొని ఇవాళ తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ నిరుద్యోగులకానికి మోసం చేసే విధంగా మోసం చేసి వాళ్ళ యొక్క జీవితాలతో ఆటలాడుకొని వాళ్ళని బక్రా చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అశోక్ సార్ గారు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే మా నిరుద్యోగుల తరపు నుంచి మీరే చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళిండ్రు. మరి మొన్నటిదాకా నిరుద్యోగులంతా కూడా అశోక్ సారు దీక్షకు కూర్చున్నాడు, కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి రోడ్లెక్కి ధర్నాలు చేసిండ్రు, నానా రచ్చ చేసిండ్రు. అసలు కనీసం అశోక్ సార్ని మాకు చూపేయట్లేదంటూ కూడా నానా రచ్చ చేసిన నిరుద్యోగులు. మరి ఈ రోజు ఏమైంది? ఉన్నట్టుండి ఇట్లా అశోక్ సార్ ఇట్లా చేసిన మాట్లాడు. అశోక్ సార్ గురించి ఎవరు ధర్నా చేయలేదు. అక్కడ దిల్సుఖ్ నగర్ లో జరిగిన ధర్నా దేని గురించి అంటే మెగా డిఎస్సి పైన 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అక్కడ ధర్నా చేస్తే కొంతమంది అశోక్ సార్ దగ్గర ఉన్న వ్యక్తులు డబ్బులు ఇచ్చుకొని ఇది కేవలం అశోక్ సార్ గురించి చేస్తున్నాం,
అని చెప్పి వాళ్ళని చూడనియట్లేదని అది లేపిండ్రు. మరి అదే నిజంగానే ఉంటే మరి అదే కంటిన్యూ చేయాలి కదా, అమర నిరాదీక్ష కంటిన్యూ చేయాలి కదా. మరి ఎందుకు విరమించుకున్నావు? మరి ఎవరి కోసం విరమించుకున్నావు? మమ్మల్ని అడిగిన నిరుద్యోగులకు ఎవరైనా అడిగిల్లా? మరి ఎందుకు అన్నట్టు ఇవాళ ఇంత సెన్సిటివ్ గా జరుగుతున్న గ్రూప్ 1 విషయం కోసం నువ్వు ఎందుకు మాట్లాడలేవు? మరి ఇక్కడ SC/ST BC మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది. జీవో నంబర్ 29 తీసుకొచ్చింది ఎవరు? ఈ అశోక్ సార్ తీసుకురాలేదన్న. ఈయన బలమురు వెంకట్ ఇద్దరు కలిసి ఈ జీవో నంబర్ 29 తీసుకొచ్చి ఇవాళ నిరుపేద కుటుంబాలు అన్నటువంటి నిరుద్యోగులు అన్నటువంటి వాళ్ళ గొంతులు కోసే కార్యక్రమం ఎవరు చేసింది? ఈ అశోక్ సార్ చేయలేదా? ఎందుకు జీవో నంబర్ 29 ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కోసం తెచ్చిందా? తీసుకురాలేదు. కేవలం అశోక్ సార్ మాత్రమే ఎవరికి ఉద్యోగాలు రావద్దు, కేవలం ఉన్నోళ్ళకే ఉద్యోగం ఇప్పియాలి, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆటలాడడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. అంత మేము ఈయన నమ్మి మేము బలి పశువులు అవుతున్నాం అన్న ఇవాళ. అది మా బాధ. ఎందుకంటే ఎవరు కూడా నిరుద్యోగులు ఎవరు కూడా అశోక్ సార్ని నమ్మద్దు. కేవలం ఆయన నిరుద్యోగులని ఐక్యం చేయకపోవడం, నిరుద్యోగులని చంపడం కోసం, నిరుద్యోగుల్ని ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. అదే గ్రూప్ 1 టాపిక్ ను డైవర్ట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగుల్ని సైడ్ ట్రాక్ చేసే విధంగా అమర నిరాహార దీక్ష కోసం పన్నాగం 12. సరే పన్నాగం 12, మరి నిరాహార దీక్ష 12 రోజుల తర్వాత విరమించినప్పుడు ఎవరైనా మాట్లాడతారా అన్న? 12 రోజుల తర్వాత ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడు? మరి జోష్గా గట్టిగా మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నావు? ఎందుకు నువ్వు పొంగులెట్టిని కలిసి అమర నిరాదీక్ష కూర్చునే ముందు నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాసరెడ్డిని కలిసిండా అశోక్ సార్? కలిసిండన్న. పొంగులెట్టి శ్రీనివాస్ ని కలిసి ఆయన బినామీ అయినటువంటి ఇద్దరు దగ్గర ఉంటారు. మరి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నీకు సొంత ఇల్లు కొనడానికి డబ్బులు ఎక్కడివి? మరి నువ్వు ఏ విధంగా సంపాదించినావు? గత 10 సంవత్సరాల నుంచి నువ్వు ఇల్లు కొనంది, మరి ఈ విధంగా సడన్లీ వచ్చి ఇవాళ ఇల్లు కొనే స్తోమత నీకు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ నీకు ఇస్తున్నది కాబట్టి, కాంగ్రెస్ లైన్లో నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి నువ్వు బానిసైనావు కాబట్టి, నిరుద్యోగులను ఏ విధంగా నిరుద్యోగుల జీవితాలను నువ్వు ఆగం చేయాలనుకున్నావు కాబట్టి, నిరుద్యోగులను ఏ విధంగా అయినా సరే పలచన చేసి నిరుద్యోగులని ఆగం చేసే కుట్ర కేవలం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చేతులు కలిపి ఇవాళ అశోక్ సార్ గారు అనేటువంటి ఇవాళ కుట్ర జరుపుతా ఉన్నారు. నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు గ్రహించుకోవాలి. ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది మీకు నిర్ణయించుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకనేటువంటిది అమర నిరాహార దీక్ష. మరి ఇప్పుడు హాలిడేస్, నిరుద్యోగులందరూ ఇంటికి వెళ్ళిపోయారు. మరి నిరుద్యోగులకు ఎవరు లేరని తెలిసి మరి ఎందుకు కూర్చున్నావు అన్న? ఎందుకు ఏ అవసరం ఉందని కూర్చున్నావు? తెలుసు కదా ఎవరు నిరుద్యోగులు లేరన్నప్పుడు నువ్వు అమర నిరాహార దీక్ష ఎందుకు కూర్చున్నావు? పోస్టర్ పట్టుకొని మరి అందరి దగ్గర తిరిగినావు కదా. మరి తిరిగిన వాళ్ళ దగ్గర మరి ఎందుకు రాలేదు? వాళ్ళు నిన్ను ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు నీ తరపు నుంచి మాట్లాడలేదు? ఎందుకు నీ తరపు నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేదు? చాలా మంది వెళ్ళి కలిసిండ్రు కదా, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా వెళ్ళి కూర్చున్నారు. అశోక్ సార్ కనీసం మాకు చూపించట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వెళ్ళి పరామర్శించారు. ఎవరు వెళ్ళిండ్రు? బీఆర్ఎస్ పార్టీ ఎవరు వెళ్ళిండ్రు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళిండు, లేకపోతే వీళ్ళందరూ వెళ్ళిండు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వెళ్ళగానే తెలిసిపోయింది ఆయనకు. అందుకోసం ఆయన ఎక్కువసేపు ఉండలేదు. ఏం చేయాలో ఎలాగైనా సరే నేను ఇరుక్కున్నాను, ఎందుకంటే ఇది మొత్తం కాంగ్రెస్ చేస్తున్న డ్రామా అని తెలిసిపోయి ఆయనకి వచ్చిన కాబట్టి మాట్లాడకపోతే నిరుద్యోగులు ఇదైపోతానని నిరుద్యోగుల తరపు నుంచి మాట్లాడి బయటికి వెళ్ళిపోయాడు. మరి కేటీఆర్ రావచ్చు కదా, మరి కేటీఆర్ ఎందుకు రాలేదు? అమర నిరాహార దీక్ష ముందు ఎవరి దగ్గరికి వెళ్ళినావు? కేటీఆర్ దగ్గరికి అమర నిరాహార దీక్ష కూర్చుంటున్నా రండి అని చెప్పినావు. మరి ఇది ఉద్యమకారుల దగ్గర అన్నటువంటి విఠలన్న గారి దగ్గరికి వెళ్ళినావు. విఠలన్న కూడా క్లియర్ కట్ గా అర్థమైపోయింది, ఇది 3వసారి అమర నిరాహార దీక్ష. అమర నిరాహార దీక్ష అంటే దానికి అర్థం ఏంటి? మా డిమాండ్స్ నెరవేరాలా లేకపోతే చచ్చిపోవాలా? డిమాండ్స్ నెరవేరకపోతే చావాలా, చావో రేవు అని అమర నిరాహార దీక్ష. మొదటిసారి చేసినావు బాగానే ఉంది, రెండోసారి చేసినావు బాగానే ఉంది, మరి 3వసారి అమర నిరాహార దీక్ష ఎవరైనా కూర్చుంటారా? మరి ఎందుకు కూర్చున్నావు? మరి ఎందుకు గ్రూప్ 1 టాపిక్ పైన నేను గ్రూప్ 1 అభ్యర్థుల కోసం అమర నిరాహార దీక్ష ఎందుకు నేను చేస్తున్న ఇలానే ఎందుకు అన్నటువంటి అపాయింట్మెంట్ అనేటువంటి క్యాన్సల్ చేయాలి. ఆ క్యాన్సల్ చేసిన తర్వాత నేను నిరుద్యోగుల కోసం గ్రూప్ 1 అభ్యర్థుల కోసం నా అమర నిరాహార దీక్ష ఇలానే కంటిన్యూ అవుతాను. ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? ఎందుకు జీవో 29 గురించి మాట్లాడలేకపోయినావు? ఎందుకు గ్రూప్ 1 అభ్యర్థుల గురించి నువ్వు ఇవాళ పట్టించుకోలేకపోయినావు? క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ చాలా మందికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారు. నీ గ్రూప్ 1 ఆస్పిరెంట్ అంతా ఇవాళ వాళ్ళ జీవితాలు మొత్తం ఆగమైపోతాయి. వాళ్ళకి మొత్తం ఇచ్చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే 45 సంవత్సరాలు పడుతుంది అన్న. వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. మరి దీనికి మొత్తం కారణం ఎవరు? అశోక్ సార్ కాదా అన్న? అశోక్ సార్ మొత్తం ప్రీ ప్లాన్ గా చేసింది కదా. మరి నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మీరు నిరుద్యోగుల ముఖ్యంగా అశోక్ సార్ కి సంబంధించి గతంలో ఉన్నప్పుడు ఆయన కనీసం ఇల్లు కూడా లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎప్పుడు ఆయన ఇల్లు కొనుక్కున్నాడు? అసలు ఆయన ఇల్లు కొనుక్కునే అంత సంపాదన ఆయనకి లేదంటారా మీరు? లేదన్న. ఎప్పుడు మరి ఆయన 10-15 సంవత్సరాల నుంచి టీచింగ్ చేస్తున్నాడు అన్న. మరి కొనుక్కోవచ్చు కదా. మరి ఈ మధ్యనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత ఎందుకు కొనుక్కున్నాడు? మరి ఎందుకు అన్నటువంటి కాంగ్రెస్ తరపు నుంచి మాట్లాడి నాకు ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన
కేవలం అధికార దాహం కోసం, కేవలం నామినేట్ పదవుల కోసం ఎవరో రియాజ్కి వచ్చినట్టు నాకు రాకపోతుందా, ఎలాగైనా సరే నిరుద్యోగులను నేను ఉసిగొలిపి ఎలాగైనా సరే నేను పదవి కోసం ఇవి అంతా చేస్తున్న డ్రామాలలో భాగమై నిరుద్యోగులను ఇవాళ మోసం చేసినా సరే నిరుద్యోగులు ఎటుపోయినా నాకు సంబంధం లేదు, నాకు పదవి కావాలి, నాకు అధికారం కావాలి, నాకు నామినేట్ పోస్ట్ కావాలి, నాకు గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధం లేదు, గ్రూప్ 1 అభ్యర్థుల గురించి టాపిక్ అవసరం లేదు, జీవో నంబర్ 29 తీసుకొచ్చిన ఆయన కాబట్టి జీవో నంబర్ 29 గురించి ఎక్కడ మాట్లాడాడు, జీవో నంబర్ 29 పక్కన పెడితే ఆ గ్రూప్ 1 అభ్యర్థుల గురించి మాట్లాడాడు. మరి నేను ఇవాళ కంటిన్యూ చేస్తానని చెప్పాడు. మరి ఎందుకు సడన్ గా అయినటువంటిది 12 రోజుల తర్వాత ఎలాంటి హామీలు ఇవ్వకుండా, హామీ నెరవేర్చకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేంత వరకు నేను అమర నిరాహార దీక్ష విరమించను, నేను చచ్చిపోయినా పర్లేదు, 50 లక్షల ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే నేను చావాలా అనేటువంటి బహిర్గతంగా ఇచ్చిన స్టేట్మెంట్. మళ్ళీ ఏమంటారు, నేను జీవితంలో అనేటువంటిది నేను అమర నిరాహార దీక్ష కూర్చోను అని ఆయన చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు కూర్చున్నావు అన్న? జీవితంలో కూర్చున్నాను నువ్వే చెప్తూ, మరి ఇంకా కూర్చున్నది నువ్వే, మరి విరమించుకున్నది నువ్వే, గ్రూప్ 1 గురించి మాట్లాడింది నువ్వే, జీవో 29 తీసుకొచ్చింది నువ్వే. మరి దీనికి అందరికీ ఆన్సర్ ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు కాంగ్రెస్ దగ్గరికి నువ్వు ప్రతిసారి తెలియకుండా ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు అన్నటువంటి నిరుద్యోగులను సైడ్ ట్రాక్ నడిపిస్తున్నావు? ఎందుకు నిరుద్యోగులను మోసం చేస్తున్నావు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల్ని కావచ్చు, నిరుద్యోగుల్ని 30 లక్షల మంది నిరుద్యోగుల్ని ఎందుకు వాళ్ళ జీవితాలతోటి, వాళ్ళ ఆత్మ గౌరవంతో ఎందుకు ఆటలాడుకుంటున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ తప్పేముంది? మాకు అన్యాయం జరిగింది, నిజాలు మాట్లాడుకోవాలా. ఇవాళ కాకుండా రేపన్నా నిరుద్యోగం తెలవాలి. ఇది అంశం తెలుస్తేనే కదా. ఇవాళ ఆల్రెడీ జీవితం మొత్తం ఆగమైపోతుంది గ్రూప్ 1 అభ్యర్థుల గురించి. ముఖ్యంగా అశోక్ సార్ వెనకాల చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్నారని చెప్పేసి ఇందాక మీరే చెప్పినారు. నిరుద్యోగులు నమ్మినారు. మరి ఇప్పుడు అమర నిరాహార దీక్ష ఇప్పుడు ఏమంటున్నారు నిరుద్యోగులు? ఇప్పుడు ఒక్క నిరుద్యోగి అయినా సరే అశోక్ సార్ తరపు నుంచి ఎక్కడైనా జిల్లాలో ధర్నాలు జరిగినాయా? మరి ఎక్కడైనా తండోపతండాలు వచ్చి పరామర్శించిలా? కేవలం డబ్బులు ఇచ్చుకొని దిల్సుఖ్ నగర్ నుంచి రప్పించుకున్నాడు, మరి సెంట్రల్ లైబ్రరీ నుంచి రప్పించుకున్నాడు. మరి నీ వైపు ఎందుకు నిరుద్యోగులు స్పందించలేదు? ఎందుకు నిరుద్యోగులు లేరు? నువ్వు ఎందుకు గ్రూప్ 1 గురించి మాట్లాడలేదు? ఎందుకు ఇదే నిరుద్యోగుల తరపు నుంచి కొట్లాడతా లేవు? మరి ఎక్కడైనా గ్రూప్ 1 అంశం ఎక్కడ తీయలేదు? మరి ఎక్కడ కూడా ఈ నిరుద్యోగుల తరపు నుంచి నేను చచ్చిపోయినా పర్లేదు, నేను ఉంటాను ఎక్కడ మాట్లాడలేదు. నేను ఏమన్నా అంటే విరమించుకున్న తర్వాత గట్టిగా మాట్లాడి 12 రోజుల తర్వాత విరమించిన తర్వాత నేను జీవితంలో అమర నిరాహార దీక్ష కూర్చోను. నిజంగా ఇంకా ఏమంటాడంటే, నిజంగా నిరుద్యోగులు చీమూరు నెత్తూరు రక్తం లేదా అన్నావు. మరి ఇప్పుడు నీకున్నది ఏంది? చీమూరు రక్తం నీకు లేదా? చీమూరు నెత్తూరు రక్తం నీకు ఉందా లేదా? మరి ఎందుకు కూర్చోలేకపోయినావు? ఎందుకు ఉండలేకపోయినావు? ఇవాళ నువ్వు అదే విధంగా కంటిన్యూ చేయాలి కదా. మేము ఉన్నాం కదా, నేను పరామర్శించిన కదా, నేను పరామర్శించిన కదా, నేను తరపు నుంచి మాట్లాడాను కదా. నువ్వు అశోక్ సార్ పరామర్శించి చూపిస్తాను. నేను అశోక్ సార్ తరపు నుంచి మాట్లాడినా, చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని కూడా మాట్లాడినా, చూపిస్తాను ఆ వీడియోస్ కూడా. ఓకే, అయితే ముఖ్యంగా నిరుద్యోగులు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్న నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పిస్తుంది నిరుద్యోగులంతా కూడా. వీళ్ళు కనీసం ఓయి స్టూడెంట్స్ కూడా కాదని చెప్పేసి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తే నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఎవరు మమ్మల్ని ఓయి స్టూడెంట్ కాదని చెప్తున్నా, దానికి కూడా సమాధానం చెప్తాను. నేను ఓయి స్టూడెంట్ కాదు, మీకు దాని కూడా మన ప్రూఫ్ ఉన్నాయన్న. నేను ఇప్పుడు ఎంఏ ఇస్లామిక్ ఫస్ట్ ఇయర్ డిపార్ట్మెంట్, నేను ఫస్ట్ ఇయర్ డిపార్ట్మెంట్ 29 రూల్ నంబర్ 28 వెళ్ళి చూసుకోవచ్చు. నా ఐడి కార్డు కూడా చూపిస్తాను మీకు. మనకు బీఆర్ఎస్ సంబంధం లేదు, కాంగ్రెస్ సంబంధం లేదు, కేవలం మా నిరుద్యోగుల కోసం మాత్రమే కొట్లాడుతున్నాం, వాళ్ళ కోసమే నిలబడ్డాం, వాళ్ళ కోసమే కొట్లాడతాం, వాళ్ళ కోసమే చేస్తాం. మాకు అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పాత పెడతాం. ఎవరైనా సరే మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము రోడ్డు మీదకి వస్తున్నాం. మాకు ఉద్యోగాలు ఇస్తే ఎందుకన్నా ఉద్యోగం మిమ్మల్ని అందరూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిపిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధం బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఎక్కడ మాట్లాడిస్తలేదన్న. బీఆర్ఎస్ పార్టీని మాట్లాడిపిస్తే నిరూపించండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని గతంలో తిట్టినా, ఈ బీఆర్ఎస్ పార్టీలో అవకతవకలు జరుగుతున్నాయి, ఎన్నో రాష్ట్రం మొత్తం ఆగమైపోయింది. నేను బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి రాష్ట్రం మొత్తం తిరిగిన, నేను బీఆర్ఎస్ పార్టీ మీద నామినేషన్ వేసిన, నేను జుక్కలో నేను ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఓడగొట్టిన, నాకు 2500 ఓట్లు వచ్చినాయి. మరి నేను బీఆర్ఎస్ తరపు నుంచి ఎట్లా మాట్లాడతానా? మాట్లాడను కదా. ఏమంటారు ఫైనల్ గా అశోక్ సార్ గురించి? ఏమంటారు ఫైనల్ గా? మీరు చెప్పిన అన్ని చూపించాలన్న, మీకు ఆధారాలతో చూపిస్తే మీరు అప్పుడు దీని గురించి మీరు ఇది చేయండి. మీరు మేము ఏమంటున్నామంటే అశోక్ సార్ అమర అన్న, ఇది ఏ డిపార్ట్మెంట్ అన్న? నాది ఏ డిపార్ట్మెంట్ చూడండి అన్న. ఉస్మాన్ యూనివర్సిటీ ఐడి కార్డు నాది. ఇది ఏ డిపార్ట్మెంట్ నాది? ఉందన్న, కనిపిస్తుందా? మరి నేను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కండవ కప్పుకున్నానా? బీఆర్ఎస్ కండవ కప్పుకున్నానా? మరి నేను 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల తరపు నుంచి ఎందుకు కొట్లాడుతున్నా? నిజాల కోసమే కదా. నాకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా? నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నా కదా, వాళ్ళ కోసం బయటికి వచ్చినా కదా. అరే నిరుద్యోగులకి ఇది నిజం, మీరు ఒకసారి వాళ్ళ ట్రాప్ లో పడకండి. వాళ్ళని బక్రా చేసి నిరుద్యోగులను బక్రా చేసింది ఎవరన్నా? బక్రా చేసింది ఎవరు? అశోక్ సార్ కాదా? ఆయన ఏమన్నా అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పదవి ఇస్తే అన్ని మూసుకొని ఉంటాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇది చేస్తాడు. ఆయన పచ్చి కాంగ్రెస్ వాది. ఆయన
కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఎక్కడ బయటపడాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి, స్థానికుల్లో ఇచ్చేయడానికి ఇది గ్రూప్ అనేటువంటి పెద్ద డైవర్ట్ కాకపోతే కాంగ్రెస్ పార్టీలో స్థానిక సంస్థలుగా ఓడిపోతాం తెలిసి ఇవాళ రేవంత్ రెడ్డి పొంగులేటి డైరెక్షన్ లో ఇవాళ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలా స్థానికులు అని చెప్పి ఈయన బయటికి వచ్చి నిరుద్యోగులందరినీ, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ నిరుద్యోగులని ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అశోక్ సార్ మాత్రమే ఉన్నారు. మరి నిజంగా నువ్వు ఫస్ట్ తీసుకొని అమర నిరాహార దీక్ష తీసుకొస్తే ఎవరి దగ్గరికి వెళ్ళినావు అన్న? కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్ళినావు, కేటీఆర్ దగ్గరికి వెళ్ళినావు. మరి ఆయన ఎందుకు రాలేదు? స్పందించడు ఒకసారి అన్న? స్పెసిఫిక్ మాట్లాడినా? నిరుద్యోగులు మాట్లాడినా? ఉద్యమ నాయకులు ఎవరైనా మాట్లాడినా? ఎవరు మాట్లాడేది? తప్పని పరిస్థితులు వచ్చేళ్ళు. కానీ ఇట్లా విరమించుకోవడానికి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. అశోక్ సార్ అమర నిరాహార దీక్ష ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు విరమించుకున్నాడు? కాంగ్రెస్ లాభం కోసం కాదా? కాంగ్రెస్ పార్టీ కోసం కాదా? రేవంత్ రెడ్డి కోసం కాదా? మరి 50,000 ఉద్యోగాలు ఇచ్చేంత వరకు 50,000 ఉద్యోగాలు వచ్చుడో, అశోక్ సార్ చచ్చుడో నినాదం ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది అని మేము దీన్ని అడుగుతా ఉన్నాం. మరి అశోక్ సార్ సమాధానం చెప్పాలి కదా. మరి ఎందుకు విరమించుకున్నాను మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు, ఎందుకు మోసం చేస్తున్నావు మేము అడుగుతా ఉన్నాం ప్రథమంగా. మరి ఎంత సమాధానం చెప్పకుండా ఫైనల్ గా అశోక్ సార్ వెనకాల తిరిగే ఇటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఒకటి, అశోక్ సార్ వెనక తిరిగే నిరుద్యోగులు నేను ఏమంటున్నా అంటే, మీకోసం ఎవరు గ్రూప్ 1 కోసం కొట్లాడేది ఎవరు, డిఎస్సి కోసం కొట్లాడేది ఎవరు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 2 లక్షల ఉద్యోగాల కోసం కొట్లాడుతుంది ఎవరు, మీకోసం మాట్లాడుతుంది ఎవరు, మీకోసం నిలబడ్డది ఎవరు? ఒకసారి మీరే అంతరాత్మ పరిశీలన చేసుకోండి. మరి అశోక్ సార్ ఎప్పుడన్నా మాట్లాడిందా? కేవలం కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ తిట్టడు ఆయన. ఇట్లా మాట్లాడకుండా ఉంటాడు. కేవలం నిరుద్యోగులని మాత్రం టెంప్ట్ చేస్తాడు, టెంప్ట్ చేసి వదిలేస్తాడు. వాళ్ళంతా బ్లాస్ట్ అయిపోతారు. ఆ బ్లాస్ట్ లో ఆయన చలి కాకుంటాడు. ఎందుకంటే చలి తాకుండా ఆయన సేఫ్ ప్లేస్ లో ఉంటాడు. ఎందుకంటే బెనిఫిట్స్ వచ్చాయన్ని, కాంగ్రెస్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని పొందుతున్నాడు. కాబట్టి ఈయనకు ఏమైనా ఉంటే నిరుద్యోగుల పైన వేసేస్తాడు, విద్యార్థుల పైన వేసేస్తాడు. ఈయన మాత్రం సేఫ్ గా ఉంటాడు. అంటే వేరే ఎక్కడ ఇప్పుడు దాకా తెలంగాణ రాష్ట్రంలో 15 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు అన్న. ఎవరు దానికి కారణం? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇప్పుడు దాకా నిరుద్యోగులకు కుటుంబాలతో తల్లిదండ్రులు అన్నటువంటి చాలా వయసులో అయిపోయింది అన్న. వాళ్ళు ఎవరు చూసుకుంటారు? ఇవాళ తిండి ఎవరు పెడతారు? ఎవరు కొట్లాడతారు? ఎవరు మాట్లాడతారు? వాళ్ళ కుటుంబం పాపం ఎవరు దాకుతుందన్న? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాకా 15 మంది నిరుద్యోగులు చచ్చిపోయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు, మెగా డిఎస్సీ ఇవ్వలేదు, కానిస్టేబుల్ ఇవ్వలేదు, గ్రూప్ 1 ఇవ్వలేదు. గ్రూప్ 1 ఇచ్చినట్టు ఇచ్చి అమ్ముకున్నారు కాబట్టి డబ్బులు ఎంత కమ్మినో మేము డబ్బులు చెప్పాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిసి ఎంత కమ్ముకున్నారు. ఎందుకంటే కేవలం కొంత మాత్రం నిజాయితీగా 5% అన్నటువంటిది వాళ్ళకి నిజాయితీగా ఉన్నారు. 95% అన్నటువంటి గ్రూప్ 1లో అనేటువంటిది అవకతవకలు జరిగినాయి. కాబట్టి గ్రూప్ 1 అన్నట్టు రద్దు చేయాలి. ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మాడిఫై చేసింది? ఎందుకు అన్నటువంటిది ఆ విధంగా తీసుకొచ్చింది? ఎందుకు అన్నట్టు అపాయింట్మెంట్ ఇస్తున్నది? అంటే మొత్తం సింగిల్ అన్ని మేము సుప్రీంకోర్టుకి వెళ్తే 2-3 సంవత్సరాలు పడుతుంది. మరి అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది అన్న? న్యాయం జరగదా? మరి 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రూప్ 1 అభ్యర్థులు ప్రిపేర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇవాళ నష్టం జరిగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? మరి ఆత్మహత్య చేసుకోవాలి? వాళ్ళు ఎవరు చూసుకుంటారు? వాళ్ళ గ్రూప్ 1 నమ్ముకొని వాళ్ళు ఉన్నారు. మరి ఉద్యోగాల కోసం వాళ్ళు ఉన్నారు. మరి ఉద్యోగాలు సడన్గా వచ్చినట్టు వచ్చి వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారు. ఇది మానుకోవాలి. మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి. మీరు నిజంగా ఉంటే జ్యుడిషియల్ వేయండి, ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయండి. అప్పుడు తర్వాత ఇవ్వండి. కానీ కొన్ని రోజులు ఆపండి అని చెప్తాను. అశోక్ సార్ కోసం ట్రాప్ లో పడకండి. ఈయన కేవలం వాళ్ళ కట్టబెట్టడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నా మేము చెప్తా ఉన్నామన్నా. అది మేము చెప్పేది ప్రధానంగా. అశోక్ సార్ అన్నట్టు నిరుద్యోగుల తరపు నుంచి సైడ్ ట్రాక్ నడిపిస్తున్నాడు. అశోక్ సార్ కు ఆయన కోచింగ్ సెంటర్ యజమాని. ఎందుకంటే కోచింగ్ సెంటర్ ఆయన సొంత లాభం కోసం, పదవుల కోసం, డబ్బుల కోసం, అధికార దాహం కోసం నిరుద్యోగులను ఎలాగైనా బక్రా చేయాలి, నిరుద్యోగం రోడ్డు మీద తీసుకొచ్చి నిల్చోవాలన్నటువంటిది కాన్సెప్ట్ లో అశోక్ సార్ ఉన్నారు. ఇదేనా జరుగుతున్నా? ఇది అయితే పూర్తిగా కూడా చూసుకోవచ్చు. నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులందరినీ అశోక్ సార్ రెచ్చగొడుతున్నాడు. ఆయన అధికార దాహం కోసం ఇదంతా చేస్తున్నాడంటూ కూడా ఉస్మానియాకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్.